సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక స్వింగ్ హై తగిలింది. సో స్వింగ్ హై దగ్గర ఈరోజు రివర్స్ క్యాండిల్ పడింది. సో 685 దగ్గర ఈరోజు కరెక్ట్ గా పుట్ ఆప్షన్ తీసుకున్నాం. 200 పాయింట్స్ ఇచ్చింది. సో డౌన్ అయితే బయ్యర్స్ అయితే ఇక్కడ ఉన్నారు, ఈ లెవెల్లో బయ్యర్స్ ఉన్నారు. సెల్లర్స్ అయితే ఇక్కడ ఉంది. సో రేపు కానీ 42,685 దాటేస్తే మటుకు కాల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 43,000 దాకా వెళ్ళచ్చు సార్. సైకాలజీ లెవెల్ కాబట్టి 43,000 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో 43 లెవెల్ గుర్తుపెట్టుకోండి. సో 685 కానీ దాటేసిందంటే 43,000 అవుట్ ఆఫ్ ది మనీ అన్న తీసుకోవచ్చు. 43,000 కాల్ ని రెడీగా పెట్టుకోండి. 42,400 కానీ బ్రేక్ అయితే మనకి కింద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజులాగా ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో 42,375 బ్రేక్ అయితే మటుకు కింద సైడ్ చూద్దాం. ఓఐ ప్రకారం అయితే సో ఓఐ ప్రకారం హైయెస్ట్ అమౌంట్ 2373 ఉంది ఇక్కడ. సో 42,700 దీనికన్నా ఎక్కువ ఇది లేదు, ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఓఐ ప్రకారం అయితే 1,50,000. సో 43,000 సైకాలజీ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచే ఉన్న రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంటది. సో 43 మీరు కాల్ ఏదన్నా తీసుకుంటే 43,000 దగ్గరికి ఎగ్జిట్ అయిపోయి పిఈ చూడండి. ఇక్కడ నుంచి కింద సైడ్ అయితే 59,000 ఎక్కువ కనిపిస్తుంది. సో 42,500 42 రేపు రేంజ్ అయితే 42,500 నుంచి 43 మధ్యలో ఉండొచ్చు. 500 బ్రేక్ అయితే మటుకు పిఈ సైడ్ వెళ్తుంది. 43,000 దగ్గర మళ్ళీ రివర్స్ ఆర్డర్ చూసుకోండి. ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి రేపటికి. ఇంకా ఎక్సెల్ షీట్ ప్రకారం ఇక్కడ 42,538 పైన ఉన్నంత వరకు కాల్ ఆప్షన్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 42,803 ఫస్ట్ టార్గెట్, 43,025 సెకండ్ టార్గెట్, 43,333 థర్డ్ టార్గెట్. సో 538 పైన ఉంటే కాల్ ఆప్షన్కి వెళ్ళండి. 42,451 కింద గాని ఉంటే పుట్ ఆప్షన్కి వెళ్ళండి. సో 42,273 ఫస్ట్ టార్గెట్, 451 కిందకి దిగితే పుట్ ఆప్షన్కి వెళ్ళండి. 41,965 సెకండ్ టార్గెట్, 41,743 థర్డ్ టార్గెట్. సో 451 కింద ఉంటే పుట్ ఆప్షన్, 538 పైన ఉంటే కాల్ ఆప్షన్. ఈ రెండు లెవెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ సార్.